ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ముహూర్తం పెట్టిన నేనే పెళ్లి వద్దన్నందుకు ఊరంతా కలిసి నన్ను పంచాయతీలో నిలబెట్టారు. ఎందుకు ఈ పెళ్లి ఆపుతున్నావని ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడారు. కాని నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. చాలా సంతోషమమ్మా. నీకిష్టం లేకుండా నేనేం చెయ్యనన్నయ్యా. పోయినసారంటే జాతకాలు కలిసినా మనసులు కలవలేదు, పోనీలే అనుకున్నాం. కానీ ఈసారి మనలో కలిసిపోయిన డాక్టర్ గారు పెళ్లి చేసుకుంటానన్నా వద్దన్నావెందుకన్నయ్యా? అవునన్నయ్య, వెంకటపతి రాజుగారు మంచివారు కదా. తన మీద నీకు మంచి అభిప్రాయం ఉంది. ముహూర్తం చూసావ్, నిశ్చితార్థానికి ఏర్పాట్లు కూడా చేశావు. చివరి నిమిషంలో ఎందుకన్నయ్య నువ్వే వద్దన్నావు? నన్నేం అడక్కండమ్మా. అడక్కండంటే ఎలా బావా? ఏ కారణం లేకుండా నువ్వు నిశ్చితార్థం ఆపావు. అదేంటో మేం కూడా తెలుసుకుంటేనే వెంకటపతి రాజుగారిని అసలు ఇంట్లో కూడా రానివ్వాలో వద్దో తేల్చుకుంటాం కదా. అక్కర్లే శివ. వెంకటపతి రాజుగారితో శ్రీవల్లి నిశ్చితార్థం జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆపాను. మా అన్నయ్య మాట మార్చలేదు. నాకు వెంకటపతి రాజుగారికి పెళ్లి చేస్తానని చెప్పిన మాట నిజం కాకుండా వాయిదా పడింది అంతే. వెంకటపతి రాజుగారు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో లేదో నాకు తెలీదు. కానీ నేనైతే ఇతన్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనని ప్రమాణం చేస్తున్నాను. కాని ఊరందరి ముందు శ్రీవల్లి పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటానని చెప్పింది. ఆ మాటకేమంటావు బావా? నేనిప్పుడు ఏమీ మాట్లాడదలుచుకోవట్లేదు. నువ్వేం మాట్లాడకపోయినా ఏ కారణం చేత పెళ్లి ఆపేశారని ఊరంతా మాట్లాడుకుంటారు బావా. వెంకటపతి రాజుగారు ఎన్నిసార్లు డ్రాప్ చేసినా, ఎన్నిసార్లు పలకరించినా తనంటే నీకు ఇష్టమా అని నువ్వు అడిగేంతవరకు శ్రీవల్లి తన మనసులో మాట చెప్పలేదు. నిన్ను అంతలా గౌరవిస్తుంది, నీ మాటకు కట్టుబడి ఉంటుంది. నువ్వు కూడా నీ చెల్లిని అంతలా ప్రేమిస్తావు కదా, మరి ఎందుకు మీ చెల్లెలి ప్రేమని పెళ్లిని కాదన్నావో చెప్పు బావా. చెప్పన్నయ్యా. ఎందుకే అన్నయ్యని ఇబ్బంది పెడతారు? అన్నయ్య ఏం చేసినా మన మంచికే చేస్తాడు. ఆ రోజు పెళ్లి కొప్పుకున్నాడంటే వెంకటపతి రాజుగారు నన్ను సంతోషంగా చూసుకుంటాడన్న నమ్మకం అయి ఉంటుంది. ఈరోజు పెళ్లి వద్దన్నాడంటే దానికి కూడా ఒక కారణం ఉండే ఉంటుంది. అన్నయ్య చెప్పకపోతే మీరెందుకు అన్నయ్యని ఇబ్బంది పెడుతున్నారు? చూసావా బావా, అసలు నువ్వు ఎందుకు ఈ పెళ్లి వద్దన్నావని కూడా అడగట్లేదు. ఇలాంటి చెల్లికి కూడా నువ్వు నిజం చెప్పట్లేదు బావా. తను కూడా వినాలని అనుకోవట్లేదు కదా. నువ్వెందుకు నా చెల్లిని రెచ్చగొడుతున్నావు? విషయం తెలుసుకోవాలని అనుకున్నాను, నీకు చెప్పాలని లేదు. శ్రీవల్లికి వినాలని లేదు. మధ్యలో నాకెందుకు? సరే, భోజనం చేద్దాం పదండి. మేమప్పుడే తినేసాం వదినా, మీకు వడ్డిస్తాను రండి. నాకు ఆకలిగా లేదమృత.
ఆకలిగా లేదంటే ఎలా అమ్మా? భోజనం చెయ్యి. వద్దన్నయ్య, ఇప్పుడు తినాలనిపించట్లేదు. జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా శ్రీవల్లి? ఆకలేం లేదు శివ, మీరు తినండి. తను బాధలో ఉంది, తినను అంటుంది. నీకు వడ్డిస్తాను పద బావా. నాకు కూడా తినాలని లేదు. ఏంటి ఏదో జరిగిపోయినట్టు అందరూ భోజనాలు మానేస్తారా? మీ చెల్లెళ్ళు వడ్డిస్తేనే నువ్వు తినాలా? పెళ్ళాన్ని నేనున్నాను కదా, నేను పెడతాను. కూర్చో బావా, తిను. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా. శ్రీవల్లి తినలేదని నువ్వు తినకుండా ఉంటావా? అయితే నేను కూడా తినను. నువ్వెందుకు ఉండాలి? కుముద, అమృత తిన్నారు కదా, నువ్వు కూడా తిను. మరి నువ్వు తినకూడదా? వాళ్ళకి ఎప్పుడూ నేనే వడ్డించి తినిపించేవాణ్ణి. కానీ ఇప్పుడు వాళ్లే ముందు తినేశారు. అంతే చాలు. నాకు ఆకలిగా లేదు, వదిలేసేయ్. అలా అంటే కుదరదు బావా. పెళ్ళాన్ని నేను పెడుతున్నాను కదా, తినాల్సిందే. హేయ్, ఒక పూట తినకపోతే ప్రాణమేం పోదు కదా. వెళ్ళిక నుంచి. అలా అంటావేంటన్నయ్య? శ్రీవల్లక్కకి సర్ది చెప్పి మేము తినిపిస్తాం. నువ్వు వదిన కలిసి భోంచేయండి. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. మీరు తిన్నారు కదా, ఇక పడుకోండి. ఏమైంది మీకు? మీరెప్పుడు కలిసిమెలిసి బాగానే ఉంటారు కదా. ఈరోజేంటి మీరు ముందే తినేశారు? శ్రీవల్లేమో తిననంటుంది, తనని చూసి మీ అన్నయ్య తిననంటున్నాడు. మరి నేను కూడా ఈరోజు కడుపు మార్చుకోవాల్సిందే. నువ్వు తిను శివ. మీరు తినకపోతే నేను ఒక్కదానే ఎలా తింటాను? నేను కూడా తినను. అన్నయ్యకి అక్కకి అంటే అలవాటు, నువ్వు తట్టుకోలేవు వదినా. మళ్ళీ ఏ అర్ధరాత్రిలో లేచి మా అన్నయ్య మీద పడితే పర్లేదు. ఎక్కడైనా కింద పడితే హాస్పిటల్ ఖర్చులు అవి ఇవి ఉంటాయి కదా, అన్నయ్యకి ఖర్చు పెరిగిపోతుంది. నేను తినడం కాదు, అసలు మీ అన్నయ్యతో ఎలా తినిపించాలో అది ఆలోచించండి. ఏముంది, అన్నయ్య తినేంత వరకు మేమంతా మాట్లాడమని చెప్తాం, అప్పుడు తింటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.